నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. రెండు తెలుగు రాష్ట్రాలను వర్ణుడు ఇప్పట్లో కరుణించేలా కనిపించడం లేదు. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది ఉత్తర వాయువ్య దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఒడిశాలోని పూరికి 70 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 140 కిలోమీటర్లు, కళింగపట్నంకి 240, అలాగే పశ్చిమ బెంగాల్లోని దిగాకు 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్య దిశగా ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఋతుపవన ద్రోణి బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం కేంద్రం వరకు కొనసాగుతుంది. ఈ ప్రభావంతో కోస్తా ఆంధ్రాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత 2 రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అలాగే మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ నెంబర్ హెచ్చరికలు జారీ చేయగా, మరోవైపు మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణాపట్నం పోర్టుల్లో 1వ నెంబర్ హెచ్చరికలు అధికారులు జారీ చేశారు. ఇకపోతే ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో 2 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా నిన్న ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అత్యధికంగా 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వానలతో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గడ్డలు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లా రేగడి, రాజాం, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, గార్ల మండలాల్లో ప్రభుత్వం కార్యాలయాలు, ఇల్లు ముంపు బారిన పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేయడమే కాకుండా పలు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనకాపల్లి జిల్లాలోని తాండవ జలాశయంలో నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో చేరుకుంది. ఇక్కడ 2 గేట్లు ఎత్తి 600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు, సిగడాం మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం లావేరు మండలం బెజ్జిపురం నుంచి బుడదల వలస వచ్చే రహదారి మధ్యలోని సెత్తిగడ్డలో సరుకుల వ్యాన్ కొట్టుకుపోయింది. దాన్ని ట్రాక్టర్ సాయంతో బయటకు తెచ్చేందుకు చూసిన ఫలితం లేకపోయింది. సిగడాం మండలం గెడ్డకాచారం పంచాయతీ కిట్లపేట, గదబపేట, కృష్ణంరాజుపేట గ్రామాలకు గెడ్డకాచారం వైపు వెళ్లే దారిలో పెద్దగడ్డ పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరి జిల్లాలోని వట్టిగెడ్డ జలాశయం పొర్లు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాజవొమ్మంగి మండలం ఎర్రంపాడు వద్ద వట్టిగడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇకపోతే విజయవాడ వాసుల్ని ఇప్పటికే తీవ్ర నష్టాలు మిగిల్చిన బుడిమేరు మరోసారి ఉగ్రరూపం దాల్చి వచ్చని వార్తలు వస్తున్నాయి. బుడిమేరు పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని విజయవాడ నగరపాలక కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు జారీ చేశారు. పరివాహక ప్రాంతాల్లో నిరంతరం భారీ వర్షాలు కురుస్తాయన్నారు. దీంతో బుడిమేరుకు ఏ క్షణమైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గుణదల, సింగానగర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా అల్లూరు జిల్లా జీకే వీధి మండలం చెట్రాయిపల్లి వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 3 గల్లంతైనట్లు తెలుస్తోంది. శిథిలాల నుండి చిక్కుకున్న 4గురిని అధికారులు రక్షించారు. మరోవైపు అంతర్రాష్ట్ర రహదారిలో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రాను కలిపే అంతర్రాష్ట్ర రహదారిలో నర్సీపట్నం, భద్రాచలం రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. సీలేరు, దారకొండ మధ్య 12 చోట్ల కొండ చర్యలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 16 కిలోమీటర్ల మేర పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడటంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.